మేడ్చల్ జిల్లా శ్రీ చైతన్య పాఠశాల ముందు తల్లిదండ్రులు నిరసన చేపట్టారు. స్కూల్ ముందు టెంట్ వేసుకుని అఖిల కుటుంబానికి న్యాయం చేయాలి అంటూ తల్లిదండ్రులతో సహా జేఏసీ నాయకులు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ప్రిన్సిపల్ రమాదేవి వేధింపులతోనే విద్యార్థిని అఖిల ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు. న్యాయం చేసేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి శ్రీ చైతన్య యాజమాన్యంపై చర్యలకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. వాళ్ళు పిలిపించారు ఫోన్ చేసి ఏమని ఈరోజు స్కూల్ దగ్గరికి రాని మాట్లాడదామని పిలిపిస్తే మేము అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వచ్చినాం. లోపలికి వెళ్ళాక వాళ్ళు కాల్ చేసుకుని మాట్లాడుకుని మళ్ళీ మండేకి రమ్మని పోస్ట్ పోన్ చేస్తున్నారు. కనీసం ట్రీట్మెంట్ చేసేటప్పుడు వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు కనీసం పాపను చూడటానికి రమ్మని కూడా రిక్వెస్ట్ చేసినా ఎవరు రాలా. ఒక్కలైనా మేనేజ్మెంట్ నుంచి తరపు నుంచి మరి చనిపోయింది కదా పాప, పేరెంట్స్ పలకరిద్దామని టీచర్సే ప్రిన్సిపల్ ఎవరు కూడా ఇంటికి రాలేదు. ఇంతవరకు కూడా శ్రీ చైతన్య తరపు నుంచి కూడా పరామర్శించడానికి కూడా ఎవరు రాలేదు. మా పాపకు న్యాయం జరగాలని కోరుకుంటాను. నేను అఖిల వాళ్ళ మదర్ని. వాళ్ళు పిలిపించారు ఫోన్ చేసి ఏమని మేడ్చల్ శ్రీ చైతన్య స్కూల్లో గత 10 రోజుల క్రితం శ్రీ చైతన్య చేసిన హత్య భాగంగా చనిపోయిన విద్యార్థి అఖిలకు న్యాయం జరగాలని అఖిల వాళ్ళ పేరెంట్స్ మాట్లాడదామని శ్రీ చైతన్య స్కూల్కి రావడం జరిగింది. ఈరోజు 10 రోజుల నుంచి శ్రీ చైతన్య స్కూల్ మేనేజ్మెంట్ దీన్ని నానుస్తూ ఈ రోజుకి 10 రోజులు గడిచినా ఈ రోజు కూడా మాట్లాడితే ఒక మేనేజ్మెంట్ ఒక పర్సన్ వచ్చి ఈ రోజు కూడా దానికి ఎటువంటి సొల్యూషన్ ఇవ్వకుండా మేము మళ్ళీ దీన్ని మండే వరకు మేము న్యాయం చేస్తామని మాట్లాడుతూ దీన్ని